ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా, ఉల్లిపాయలు వాడకుండా సాత్విక్ ఉప్మా 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ కాకుండా బన్సీ రవ్వ వాడుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ వాటర్ మరుగుతున్నాయండి. నేను ఆయిల్తో పని లేని పోపులు పెట్టి యూజ్ చేసి వేయించిన ఆవాలు, జీలకర్ర ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. వేయించిన ఉద్దిపప్పు, వేయించిన శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. వేయించిన శనగపప్పు మనకు అక్కడక్కడ గింజలు తగులుతుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వేయించిన ఉద్దిపప్పు, శనగపప్పు వేసాను. ఇక్కడ మనం ఆనియన్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆనియన్కి రీప్లేస్మెంట్గా అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్ లేని లోటు అస్సలు తెలియదు అనమాట. సన్నగా తరిగిన అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ బన్సీ రవ్వకు 1 గ్లాస్ బన్సీ రవ్వకు 3.5 గ్లాస్ వాటర్ తీసుకొని మరిగిస్తున్నానండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటోస్ బాగా పండినవి ఒక 3 టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నానండి, అది వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బాగా ఈ వాటర్ అంతా మరగాలండి. ఈ అల్లము, కరివేపాకు, ఈ పోపు దినుసులు అన్నీ వాటర్లో మరిగి మంచి రుచిగా తయారవుతుంది. ఇక్కడ నేను బన్సీ రవ్వని స్లోగా వేస్తూ కలుపుకుంటూ చేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. స్లోగా రవ్వని వేస్తూ ప్యారలల్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇక్కడ ఇంకా ఉప్మా రెడీ అయిపోతుందండి, 5 నిమిషాలు. సో ఒకసారి మన ఉప్మా రెడీ అయిందేమో చెక్ చేద్దామండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయిందండి. దీన్ని ఎటువంటి కారపొడితో అయినా, మంచి హోమ్మేడ్ ఊరగాయలతో అయినా చక్కగా తినేయచ్చండి. ఇంకా ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదు. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి.